అర్జున్ టెండూల్కర్ సచిన్ టెండూల్కర్కి వారసుడిగా క్రికెట్నే కెరీర్గా ఎంచుకున్నాడు. టీడీహెచ్ రిషిక మినప సున్నుండలంటే స్వచ్ఛమైన నెయ్యి బెల్లంతో తయారు చేసింది. ప్రోటీన్, మినరల్స్ అండ్ ఫైబర్ ఉంటుంది. శక్తికి తేజస్సుకి డీడీహెచ్ వారి రిషిక సున్నుండలు. రుచి అమోఘం, శక్తి అపారం. కష్టపడుతున్నాడు, ఎవరూ కాదనడం లేదు. కానీ పండిత పుత్రులంతా పండితులే కానవసరం లేదు కదా, అదే జరిగింది. ఫాస్ట్ బౌలర్గా ప్రూవ్ చేసుకుందాం అనుకుంటున్న అర్జున్కి 2 ఏళ్లుగా ఛాన్సులు ఇస్తోంది ముంబై ఇండియన్స్. 2023లో తొలిసారిగా ఆక్షన్లో 30 లక్షలు కొనుక్కుంది ముంబై ఇండియన్స్. కానీ అర్జున్ ప్రూవ్ చేసుకున్నది మాత్రం ఏం లేదు. 4 మ్యాచ్లు బౌలింగ్ చేసి 10 ఓవర్లు విసిరి 92 పరుగులు సమర్పించుకున్నాడు. 3 వికెట్లు తీశాడు, కానీ అది కూడా బౌలర్లవే. ఎకానమీ మాత్రం 9కి పైమాటే. టీ20లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఇది. దీంతో 2024లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే ఛాన్స్ ఇచ్చింది ముంబై. అతని పర్ఫార్మెన్స్ బాగోలేకపోవడంతో లైట్ తీసుకుంది. 2025 ఐపీఎల్ కోసం నిన్న ఆక్షన్ జరిగింది. అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీలో 30 లక్షల బేస్ ప్రైజ్తో అర్జున్ టెండూల్కర్ ఆక్షన్కి వచ్చాడు, కానీ ఎవ్వరూ కొనలేదు. ముంబై ఇండియన్స్ కూడా తమకేం పట్టనట్లుగా వ్యవహరించింది. కానీ గంట తర్వాత మిగిలిపోయిన వాళ్లను మళ్ళీ ఆక్షన్ వేస్తారు కదా, అప్పుడు మాత్రం ముంబై ఇండియన్స్ 30 లక్షల బేస్ ప్రైజ్కే అర్జున్ టెండూల్కర్ను తీసుకుంది. పైగా అప్పుడు నీతా అంబానీ, ఆకాష్ అంబానీల ఎక్స్ప్రెషన్ ఇదిగో చూడండి. ఇది పరిస్థితి. ఎవరి కోసం అర్జున్కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది? 5 సార్లు ఛాంపియన్ టీం అయిన ముంబై ఇండియన్స్. అసలు గంటలోనే అంబానీలు మనసు మార్చుకోవడానికి రీజన్ ఏంటి? ఈలోపు ఏమైనా ఫోన్లు వచ్చాయా? ఈజీగానే అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ దేవుడు కాబట్టి మనం మాట్లాడలేం, కానీ ఫ్యాన్స్ ఊరుకోరు కదా. అందుకే కామెంట్స్లో ఇదిగో ఇలా ముంబైని గట్టిగా కౌంటర్లు విసురుతున్నారు. Thank you.